అమ్మ 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 ఓ అమ్మ. రామవరం అనే గ్రామంలో ఒక అభాగ్యుడు ఉండేవాడు. అతని పేరు భిక్షపతి. ఆ భిక్షపతి ప్రతిరోజు ఉదయాన్నే ఆ గ్రామంలో ఉన్న గుడి వద్దకు వెళ్ళి ప్రతిరోజు అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వచ్చిన డబ్బులతోటి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతడు ఎంత పేదరికంలో ఉన్నాడంటే ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు, తినడానికి అన్నం కూడా ఉండేది కాదు. అయ్యా టానేషు, నీకు దండం స్వామి. ఏంటి స్వామి నువ్వు? ఇది కామెడీ వీడియో అనుకుంటున్నావా లేకపోతే మోరల్ స్టోరీ అనుకుంటున్నావా? ఆ స్టోరీ ఏందయ్యా మరి అంత దీనంగా చెప్తున్నావు? మనది ఇది కామెడీ స్టోరీ, కామెడీగానే ఉండాలి, కథలాగా కాదు. అర్థమైందా? నా కథ నేనే చూసుకుంటాను కానీ ఇంకా నువ్వు వెళ్ళయ్యా, నీకు సెలవు. తన కథని తనే చూసుకుంటానంటూ భిక్షపతి తన కథను సాగించాడు. ఏమయ్యా టానిషు, నువ్వు పోతావా లేకపోతే నన్నే వీడియోల నుంచి పొమ్మంటావా? వద్దొద్దు, నువ్వు పోతే స్టోరీయే ఉండదు, నేనే పోతాలే. ఇంకా నీ కథ నువ్వు చూసుకో. అయ్యా నాయనా, ధర్మం చెయ్యండి బాబో, ధర్మం చేసి ధర్మాన్ని పుణ్యాన్ని మూట కట్టుకోండి బాబో. అమ్మా ఏంది మామా, ఊర్లో ఎన్నో గుడులు ఉంటుండగా ఈ గుడికే తోలుకొచ్చావు, ఏంటి సంగతి? అబ్బా, వేషం మారినా నీకు భాష మాత్రం మారడం లేదే. కొంచెం డిగ్నిఫైగా ఉండడం నేర్చుకోవే, నీట్గా మాట్లాడు, క్లాస్గా. ఏంటది విలేజ్ లాంగ్వేజు? అంటే ఏంది మామ నీ ఉద్దేశము? అంటే నేను పల్లెటూరుదాన్నే కదా అంటున్నావు నువ్వు? నేను పోతాను మా ఊరికి, మా అయ్యకు ఫోన్ చేసి నేను పోతాను. వసే వసే ఊరుకోవే, నీకు దండం పెడతాను. ఎవరైనా చూసారంటే నిన్నేదో నేను కొట్టానని అనుకుంటారే. ఏడవకే, నీకు దండం పెడతాను. సరేలే, నీకు నచ్చినట్టుగానే మాట్లాడు, అంతేగాని ఏడవకే. ఆపేవే ఆపేవే, నీ ఏడుపు, నీకు దండం పెడతానే తల్లే. సరే గాని ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు తోలుకొచ్చావు మామ? ఆ విషయం చెప్పలేదు నువ్వు. సోషల్ మీడియాలోని ఫోటో చూసి పిల్ల బాగుంది కదా అని పెళ్లి చేసుకున్నాను. దీని భాష ఏంటో ఇదేంటో తోలుకి రావడం ఏంటో, ఇదేమైనా గుర్రా బర్రా తోలుకి రావడానికే. అంతా నా కర్మ, తప్పదు, అనుభవించాలి ఇంకా. ఏంటి మామ నీలో నువ్వే సొనుక్కుంటున్నావు అడిగిన దానికి చెప్పకుండా? ఈ ఆలయంలో ఉన్న దేవుడు చాలా మహిమగల దేవుడు అంటే మా ఫ్రెండ్ చెప్పాడు. ఈ గుడికొచ్చి మొక్కుకున్నామనుకో మన వ్యాపారం చాలా లాభదాయకంగా నడుస్తుందని, ఇంకా మనం చాలా సంపన్నులం అవుతామనేసి మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. ఓకేనా? గుళ్ళోకి వెళ్దాం పద. అమ్మా అయ్యా, వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మా. అయ్యా కామెంట్స్ కూడా చేయండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా, ధర్మం అమ్మా. బ్లడీ బెగ్గర్స్, అసలు ఏ గుడికి వెళ్ళినా వీళ్ళ గోల ఒకటి ఎక్కువైపోతుంది. ఏంటి మామ అంటున్నావు? బర్గర్ తెచ్చావా? ఆకలిగా ఉంది నాకు మామ, నేను తినేస్తాను. వసే, నేను బర్గర్ అనలేదే, బెగ్గర్ అన్నానే. బెగ్గర్ అంటే అడుక్కున్నవాడే తింగరదానా. నన్ను తింగరదాను అని అన్నావు కదా. నేను పోతాను, మా అయ్య దగ్గరికి పోతాను నేను. అయ్యా నన్ను వచ్చి తోలుకుపో అయ్యా. వసే వసే, నేనేమన్నాను ఇప్పుడు? మళ్ళీ ఏడుపు మొదలెట్టేసావు. నీకు దండం పెడతానే, ఏడవకే. ఎవరైనా చూస్తే నిన్నేదో హింసిస్తున్నానని అనుకుంటారే. ప్లీజే, నీకు దండం పెడతాను, ఏడుపు ఆపవే తల్లే. బాబు చిల్లర లేదని ఆలోచిస్తున్నారేంటి బాబు? చిల్లర లేకపోయినా పర్లేదు బాబు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐ ట్రాన్సాక్షన్లు అన్నీ ఇక్కడ అవైలబుల్ బాబు. ధర్మం చెయ్యి బాబు. అబ్బా, బాగానే డెవలప్ అయ్యారా మీరు. ఏంటి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐ ట్రాన్సాక్షన్లా? ఇంకా నయం, చెక్కులు కూడా తీసుకుంటానన్నావు కాదురా, చెక్కులు. అయ్యో అవి ఎందుకు తీసుకోమయ్యా? అవి కూడా తీసుకుంటామయ్యా. కొంచెం జాలి చూపించండి అయ్యా. ఇల్లు కూడా, అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేని పేదవాళ్ళమయ్యా. కొంచెం జాలి చూపించండి అయ్యా. ఓల్ మామ, పాపం ముష్టోడికి ఇల్లు లేదంట మామ, పోనీ దానం చేసేకూడదా?
పోనే పాపం దానం చెయ్యాలా? పోనీ మన ఇల్లు ఇచ్చేద్దామా? చెప్పు, ఇల్లు ఇచ్చేద్దామంటే మన ఇల్లు ఇచ్చేద్దాం. ఎంత మంచోడు మామ నువ్వు, ఇల్లు ఇచ్చేస్తానంటున్నావా? ఇచ్చే మామ, మనకు బోళ్ళంత పుణ్యం వస్తుంది. ధర్మప్రభువులు బాబు మీరు ఇచ్చేయండి అయ్యా, ఇల్లు ఇచ్చేయండి, కొంచెం ఎక్కువ ఆశీర్వదిస్తాను, ఇచ్చేయండి అయ్యా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నీకు ఇల్లు ఇచ్చేసి మోటాముల్లి నెత్తినెట్టుకొని రోడ్డు మీద తిరగాలంటరా నేను? నీ అసలు ఎవరో తెలుసా నీకు? కోటీశ్వరరావు నా పేరు. ఈ ఏరియాలోనే పెద్ద కోటీశ్వరుంటరా నేను. అరే కోటికే, నేనురా భిక్షపతిని, నీ స్కూల్ ఫ్రెండ్ రా మామ. ఎలా ఉన్నావురా? అరే భిక్షపతి, నువ్వా? నువ్వు అడుక్కుంటున్నావా? ఏంట్రా, ఏమైందిరా నీకు? ఏమైందంటే ఏమని చెప్పమంటావు మామా? ఏం చెప్తావా? రాజమౌళి మహేష్ బాబులా SSMB 29 మూవీ స్టోరీ చెప్పరా వింటాము. మూసుకొని జరిగింది చెప్పరా ముందు. అసలు ఏం జరిగిందిరా నీకు? ఎంతో ఆస్తుపాస్తులతోటి శుభ్రంగానే ఉండేవాడు కదరా. అది కాదురా మామ, నా కష్టాలు కాలుతున్న కట్టిపల్లల లాంటివిరా. నా బాధలు బండరాయి కన్నా బరువైనవి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మురుకు కాలువలోని మురుకు నీరు కన్నా దారుణమైనదిరా నా కథ. ఇప్పుడు చెప్పమంటావా? చెప్పు నా కథనే. నీ ముష్టి ఫ్రెండ్ కథ వింటుంటే కడుపు కదిలిపోతున్నది పెనిమిటే. కూర్చోనిందామా? ఒసే మొద్దు, కూర్చొని వినడానికి ఆడేమైనా కుంతీదేవి పుత్రుని కథ చెప్తున్నాడు అనుకున్నావా ఏంది? ఆడి చెప్పేది ఆడి ముష్టి కథే. నన్ను ముద్దే అని అన్నావు, నేను ముద్దులా ఉన్నానా? నన్నెప్పుడు మా అయ్యగాడ ముద్దు అని అనలేదు. నేను మా అయ్య దగ్గరికి పోతాను. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నువ్వేందే సీటికి మాటికి ఏడిసి ఏడిసి నన్నేడిపెత్తున్నావేందే నువ్వు? ఓసే కుక్క ఈనుతున్నట్టు ఆ ఏడిపోయిందే నువ్వు. నీకు దండం పెడతాను తల్లి, ఇంక నిన్ను ఏమి అననులే. ఆ ఏడు పాపేవే. అరే మామా, నా కథ చెప్పమని చెప్పి మీరిప్పుడు కథలు పడుతున్నారేంట్రా? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు నా బాధలు ఏమని చెప్పనురా. మీ చెల్లిని చేసుకున్న కాడి నుంచి నాకు టార్చర్కి మరొక రూపం చూపిస్తుందిరా నాయన. ఊరుకోరా మామా, నువ్వు మరీను మా చెల్లికేరా బంగారం. సరే కానీ మీరు రాక రాక మా ఊరిచ్చారు కాబట్టి తప్పనిసరిగా మీరు మా ఇంటికి రావాలి. కాదు అనకూడదు. మరి ఏమంటావు? ఏడేంటి, ఈడికే దికానం లేదు కానీ ఈడి నన్ను ఇన్వైట్ చేస్తున్నాడేంటి? ఎందుకు వచ్చింది? సైలెంట్గా నెమ్మదికి వెళ్ళిపోవడం బెటరు. లేకపోతే ఆ మురికి కొంపల్లోని మనం ఉండలేము రా బాబు. ఏంట్రా మామా ఆలోచిస్తున్నావేంటి? పదరా వెళ్దాము మా కొంపకే. అంటే నాకు కొంచెం అర్జెంటు వర్కులు ఉన్నాయిరా. ఏటి పెనిమిటే, నీకు పనులు ఏడున్నాయి? ఏటి పనులు ఏటి లేవు కదేటి? పద, అన్నయ్య అంత ప్రేమగా పిలుస్తున్నాడు కదా, పోదాము. పదని అన్న మమ్మల్ని తోలుకుపో. ఓసి నీ దుంపతేగా, ఏంటే ఎగేసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నావు? ఆడేదైనా రాజమహల్కి తీసుకుపోతున్నాడు అనుకుంటున్నావా ఏంటి? ఏదో మురుగు కాలువ పక్కన ముష్టి కొంపకే రమ్మంటుంది. నువ్వేంటే ప్రతి దాంట్లోనూ దూరిపోతున్నావు? నాకు తలనొప్పి నీ వల్లే వస్తుంది. అమ్మ బాబోయ్, కట్టేవే కొలాయి, కొలాయి కట్టేవే, తీసుకెళ్తాలవే బాబు, కట్టేవే తల్లే. నువ్వు మాత్రం ఏడవకే. అరే భిక్షపతి, పదా పోదాం మీ కొంపకి, కారెక్కు. మామా నేను అడుక్కునేవాడిని కదరా ఇప్పుడు. కార్లు గట్ట ఎక్కకూడదు మామా, నడుచుకొని వెళ్ళిపోదాం. ఇక్కడే దగ్గరే 4 కిలోమీటర్లే మామా. అరే అయితే నువ్వు నడిచిరారా బాబు, నేనైతే అంత దూరం నడవలేను. మేం మాత్రం కారులోనే వస్తాం. ఏటి పెనిమిట్టి నువ్వు, బుద్ధున్నదా నీకు అసలు? చిట్టంత మనిషి నడుచుకొని వెళ్తానంటుంటే నువ్వేమో వెనకాల కారులోనే వస్తానంటావా? ఇదేనేటి మన మర్యాద? తప్పు కదా.
అమ్మ బాబో మా సిల్లి బంగారం సిల్లే, నువ్వు చాలా మంచిదానివే సిల్లే. అన్నయ్య గారు మిమ్మల్ని ఒకటి అడగచ్చా? విచిత్రంగా మీ గడ్డం పండిపోయింది గాని జుట్టు మాత్రం పండలేదేటనయ్యా? ఓసే, ఇక్కడ ఇంత చండాలం జరుగుతుంటే ఇదంతా వదిలేసి ఆడి పండిపోయిన గడ్డం గురించి అడుగుతున్నావా? నువ్వు చాలా విచిత్రమైందనివే బాబు. ఆడెవడో కానీ గుడికి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పాడు. ముందు ఇంటికి వెళ్ళగానే ఆడిని తన్నాలి. ఇక్కడే ఇన్ని దారుణాలు చూశాను, ఇంక ఈడు కొంపకి వెళ్ళాక ఇంకెన్ని దారుణాలు చూస్తాను ఏమిటో.